రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఈ వ్యాధికి అనేక కారణాలు. ఒకసారి దీని బారిన పడ్డారంటే కీళ్లు ఎర్రగా వాచిపోతాయి. ఉదయం లేస్తూనే జాయింట్లు సహకరించవు. రొమటాయిడ్ ఆర్థరైటిస్కి కారణాలేమిటి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కవిత గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 0402331068 అండ్ 686. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? మెయిన్గా రీజన్స్ ఏముంటాయి వీటికి? ఓకే, సో కీళ్ళ నొప్పులు తరచుగా రావడం మనం అన్ని గమనిస్తుంటాం. మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటూ ఉంటాయి. అందులో ముఖ్యంగా మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్ అని, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో ఇవి మనకు కొన్ని గమనిస్తుంటాం. యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అని. అదర్ ఒక రీజన్స్ కనుక తీసుకుంటే డిజనరేటివ్ చేంజెస్ వల్ల వచ్చేది కనుక ఆస్టియో ఆర్థరైటిస్ అని, ఫుడ్ పరంగా వచ్చేది ఇబ్బంది వల్ల, డయాథిసిస్ ఇబ్బంది వల్ల ఉండే యూరిక్ యాసిడ్ గౌటీ ఆర్థరైటిస్ అని మనం గమనిస్తుంటాం. అండ్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్. సో ముఖ్యంగా ఎనీ జాయింట్కి ఆర్థరైటిస్ అయితే కూడా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్, ఆ జాయింట్ అరుగుదలకు గురి కావడం, లేకపోతే ఇన్ఫ్లమేషన్ గురి కావడం వల్ల ఇబ్బంది గురవడం. సో రీజన్స్ ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఆర్థరైటిస్కి రీజన్స్ వేరే వేరే ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే, సో ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్. ఇమ్యూనిటీ అనేది అంటే నథింగ్ బట్ రోగనిరోధక వ్యవస్థ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది మనకి. సో దానివల్ల మనకు బాడీలోకి ఇన్ఫెక్షన్స్ ఎంటర్ కాకుండా చేయకుండా మన బాడీ అనేది హెల్తీగా ఉండడం అనేది జరుగుతుంది. సో వీరిలో ఏమవుతుంది అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రాసెస్, అంటే అవసరమైన కణాలే విచ్ఛిన్నం అవడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా అది జాయింట్స్, మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. సడన్ ఆన్సెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ స్ట్రెస్ వల్ల కానీ, లేకపోతే వంశపారంపర్య వల్ల కానీ, కొన్ని రకాల అంటే మ్యాక్సిమం అదర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏమన్నా అది ప్రాపర్గా ట్రీట్ చేయకుండా, కంట్రోల్ లేకుండా కూడా మనకు అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఇది మామూలుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు కనుక తీసుకుంటే, సో మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయితే సిమెట్రికల్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కనుక జాయింట్ ఎఫెక్ట్ అయితే కుడివైపు కంపల్సరీ ఎఫెక్ట్ అవుతుంది. మోర్ దెన్ 6 to 7 జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. చిన్న కీళ్ళు, పెద్ద కీళ్ళు ప్రతి ఒక్క జాయింట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సడన్ ఆన్సెట్, సడన్గా వాపు రావడం అసోసియేటెడ్ విత్ ఫీవర్, జ్వరంతో సడన్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. సివియర్గా స్వెల్లింగ్, వాపు, రెడ్నెస్ మనం గమనిస్తూ ఉంటాం. సో చిన్న కీళ్ళు, పెద్ద కీళ్ళు సిమెట్రికల్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల సివియర్గా స్టిఫ్నెస్, మన జాయింట్ పని అనేది పేషెంట్ మొత్తం కుప్పకూలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే ఓన్లీ సింగిల్ మూమెంట్ కూడా కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ ఆగిపోయి సివియర్గా స్టిఫ్నెస్ రావడం ఏర్పడుతుంది. సో ఇనీషియల్ సింటమ్స్. కొంతమందికి పింకిష్ ర్యాషెస్తో కూడా గమనించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొంతమంది డైరెక్ట్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఐ డ్రైనెస్తో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా సింటమ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సడన్గా ఏ విధంగా ఉంటుందో ప్రోగ్రెస్ కూడా అంత పరంగా అంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళలో కానీ ఇది మనకి ఎవరికి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తామండి. మెయిన్గా ఆర్థరైటిస్ అనేది అంటే ప్రెగ్నెన్సీ లేడీస్లో ఈ విధంగా ఉంటుంది. ఇన్ కేసు ఉంటే ప్రిస్క్రిప్షన్ ఎలా చేంజ్ చేసుకోవాలంటారు? యాక్చువల్గా ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే ఈ ఆర్ఏ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ లేడీ కూడా చాలా కష్టతరమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ జనరల్గానే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనకు హార్మోనల్ చేంజెస్ వల్ల కాల్షియం అప్ అండ్ డౌన్, రిక్వైర్మెంట్ ఆఫ్ డబుల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లుంబార్ పెయిన్ పెరగడం కానీ, లేకపోతే నెక్ పెయిన్ పెరగడం కానీ, లేకపోతే వెయిట్ పుటాన్ అవ్వడం వల్ల కానీ, కాల్షియం డెఫిషియన్సీ వల్ల కానీ నీ పెయిన్స్ పెరగడం కానీ జరుగుతుంది. సో దానికి తోడు ఇలాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కనుక తీసుకున్నా దీనికి ఎక్కువ వాళ్ళకి స్టిరాయిడ్ యూసేజ్ అనేది జరుగుతుంది ఆల్టర్నేట్ సిస్టంలో. సో స్టిరాయిడ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఇది ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసే మెడిసిన్ వల్ల కావచ్చు, సో ఫారిన్ బాడీని మన బాడీలోకి ఎంటర్ కాకుండా చూసుకోవడం వల్ల కావచ్చు. ఇలాంటి కేసెస్లో మనకు ఆర్ఏ కేసెస్కి ఎక్కువగా ఇన్ఫర్టిలిటీకి కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. ఏదైతే ప్రెగ్నెన్సీ మెడిసిన్ ద్వారా వచ్చినా కూడా స్టిరాయిడ్ ట్యాపరింగ్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. మెడిసిన్స్ అనేది చాలా కేర్ఫుల్గా ఉంటాయి, లేకపోతే బేబీకి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పర్టికులర్ అంటే పేషెంట్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో ఇక్కడ మనకు హోమియోపతిక్ స్కోప్ ది బెస్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నాన్ స్టిరాయిడల్ మెడికేషన్ అంటే మెడిసిన్స్ అనేది స్టిరాయిడ్ బేస్ అనేది ఉండదు. సో ఇచ్చే మెడికేషన్ తన ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా చేస్తూ అబ్నార్మల్ ఇమ్యూనిటీ వర్డ్స్ నార్మల్గా చేస్తూ మెడిసిన్స్ వర్కౌట్ అవుతుంది. కాబట్టి డిజీజ్ ప్రోగ్రెస్ కంట్రోల్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీ నార్మల్గా రావడం అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా బేబీకి కానీ మదర్కి కానీ హార్మ్ఫుల్ లేకుండా నార్మల్ డెలివరీస్ అనే కండిషన్ చాలా ఉన్నాయి. యాజ్ యూజువల్ ఏ విధంగా అయితే ఫోలిక్ యాసిడ్ అండ్ కాల్షియం అండ్ ఐరన్ సప్లిమెంట్ ఏ విధంగా తీసుకుంటారో ఆ సప్లిమెంటేషన్ మ్యాండేటరీ టు దట్ పేషెంట్. సో డెఫిషియన్సీ ఉంటే కనుక కొద్దిగా ఎక్కువ అమౌంట్లో తీసుకోవాలి, దట్స్ ఇట్, అంతే తప్ప వేరే అదర్ సైడ్ ఎఫెక్ట్స్ మెడిసిన్స్ వల్ల కానీ లేకపోతే డిజీజ్ వల్ల కానీ ప్రోగ్రెస్ కాకుండా హెల్తీగా డెలివరీ చేయొచ్చండి. ఓకే, అంటే ఎక్కువ మందిలో ఎవరిలో చూడొచ్చు? అంటే ఏజ్ని బట్టి ఏమైనా లిమిట్ ఉంటుందా వీటికి? ఓకే, యాక్చువల్గా మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎందుకంటే అదర్ ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అయితే ఏజ్డ్ పీపుల్లోనే గమనిస్తాం, అరుగుదల సమస్య డెఫిషియన్సీ వల్ల, కానీ అది కూడా ఎర్లీ ఏజ్లో అందరూ గమనిస్తున్నాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మ్యాక్సిమం
అందరు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేల్స్ అండ్ ఫీమేల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపిల్లలు ఇది ఎఫెక్ట్ అయితే కనుక మనం జువెనైల్ రొమాటైడ్ ఆర్థరైటిస్ అంటాం. పెద్దవాళ్ళ ఎఫెక్ట్ అయితే కనుక మనకు మతిగా సీరో పాజిటివ్ పాలీ ఆర్థరైటిస్ రొమాటైడ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. సో చిన్నపిల్ల ఎక్కువగా మనకి వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ మనకి టాన్సిలైటిస్ ద్వారా కానీ రుమాటిక్ ఫీవర్ ద్వారా కానీ మనకి ఎఫెక్ట్ అవుతుంది, సడన్గా ఆన్సెట్ వస్తుంది. సో పింకిష్ ర్యాష్ కానీ మమ్స్ గౌద బిల్లలో ఏదంగా వచ్చింది, అందుకని మీజిల్స్ వచ్చిందేమో అని అనుకుంటూ ఉంటారు మామూలుగా పింకిష్ ర్యాష్ రాగానే బాడీ పైన. సో అది నెగ్లెక్ట్ చేస్తే కనుక విత్ ఇన్ ఫ్యూ డేస్ ఇట్ సెల్ఫ్ మొత్తం టోటల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సిమ్టమ్స్ పరంగా మనకు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ కానీ సిమిలర్గానే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ డ్యామేజ్ పార్ట్ ఎదుగుదల అనేది చిన్నపిల్లలు ఇంకా అప్పుడే కంప్లీట్ కాదు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్గాన్ డెవలప్మెంట్ అప్పటికే కంప్లీట్గా కాదు కాబట్టి ప్యూబర్టీ అటైనింగ్ కానీ ఫర్టిలిటీకి ఎఫెక్ట్ అయిన కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయండి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. కుమారి రాజమండ్రి నుంచి. హలో కుమారి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. డాక్టర్ గారండి, నాకండి నా వయసు 35 సంవత్సరాలండి. ఓకే, ఒళ్ళు నీరు పట్టేస్తుంది మేడం గారు. వాపులు వస్తున్నాయి. ఓకే, ఎప్పటి నుంచి? అప్పుడే 2 సంవత్సరాల నుంచి అండి. ఆపరేషన్ అయిందండి ఏమైనా? లేదండి. ఓకే, థైరాయిడ్ ఏమైనా ఉందా మీకు? థైరాయిడ్ టెస్ట్ చేయించుకోమంటే చేయించుకున్నానండి. థైరాయిడ్ లేదండి, బీపీ లేదండి, షుగర్ లేదండి. ఓకే, బరువు పెరుగుతున్నారు అవునా? అవునండి. పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తాయా? అవునండి. ఇంతకుముందు ఎంత వెయిట్ ఉన్నారు, ఇప్పుడు ఎంత ఉన్నారు? 2 yearsలో ఎంత పెరిగినారు? ఇప్పుడైతే అండి 70 ఉన్నానండి. ఇంతకుముందు ఎంత ఉండే మీరు? ఇంతకుముందు అయితే ఒక 65 అలా ఉండేదండి. సో 5 kgs వెయిట్ పుట్టానైనా. యాక్చువల్గా బరువు పెరగడానికి రీజన్స్ మనకు తీసుకునే ఆహారం ఒకటి మెయిన్ ట్రిగ్గరింగ్ అయితే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో ముఖ్యంగా మనం కాలేయ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నా కానీ, లేకపోతే పీసీఓడి లాంటి సమస్యలు కానీ, థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్న వల్ల కానీ ఈ బయట పుట్టాన అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లో మెటబాలిజం వల్ల సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తిన్నది అరగదు, తిన్నది కంపల్సరీ ఎనర్జీ రూపంలోకి మారకుండా ఫ్యాట్ రూపంలో డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బాడీకి వాటర్ రావడం అనేది అంటే వాపులు రావడం అనేది డిఫరెంట్ ఇష్యూ. అది కిడ్నీ సమస్య ఉన్న కాలేయ సంబంధిత వ్యాధులు ఉండడం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకసారి ఇవన్నీ అయితే ఏమీ లేవంటున్నారు, పీరియడ్ రెగ్యులర్ కూడా ఉంది కాబట్టి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాదు. కొద్దిపాటి డైట్ కనుక మెయింటైన్ చేసి రెగ్యులర్ అయితే వాకింగ్ చేయండి. సో ఓవరాల్గా మీరు 2 yearsలో 5 kgs గెయిన్ అయినా అంటున్నారు కాబట్టి, సో రెగ్యులర్గా డైట్ స్ట్రిక్ట్గా ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకుంటూ ఆయిలీ ఫుడ్ కానీ అది కొద్దిగా అవాయిడ్ చేసుకుంటూ కనుక వాకింగ్ చేసే తగ్గుదల అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు స్టిల్ అదే విధంగా ఉందంటే కనుక ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఒకసారి, అంటే ఆయాసం లాంటిది ఏమైనా ఉన్నా కూడా అలాంటి ఫంక్షన్ టెస్ట్ ఒకసారి చేయించండి. అండ్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా చెక్ చేయించుకోండి. వీళ్ళలో కూడా ఎక్కువగా వాపులు రావడం అనేది మనం గమనిస్తామండి. ఓకే, మరి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి ఆల్రెడీ మీరు బ్రీఫ్గా చెప్పారు. సో మెయిన్గా అంటే లక్షణాలు దట్టు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి వీటికి? ఓకే, యాక్చువల్గా ఆర్థరైటిస్లో మనకు మేజర్గా నవేడేస్ అందరూ కూడా ఫేస్ చేస్తుంది. ఏ విధంగా అయితే ఆర్ఏ ఉందో ఆస్టియో ఆర్థరైటిస్ చాలామంది ఫేస్ చేస్తున్నారు డిజనరేటివ్ చేంజెస్ వల్ల. సో సిమ్టమ్స్ మనకు ఆర్ఏకి ఓఏ కనుక డిఫర్ తీసుకుంటే 2 జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. బట్ ఇది బిగ్గర్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆస్టియో ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే. అంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే మెడ కానీ, నడుము కానీ, హిప్ జాయింట్స్ కానీ, మోకాలు కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎసిమెట్రికల్ అంటే లెఫ్ట్ ఎఫెక్ట్ రైట్ ఎఫెక్ట్ కావాలని లేదు, కొన్ని రోజుల తర్వాత సో దాన్ని ఎక్కువ యూసేజ్ చేయడం వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎసిమెట్రికల్ అంటూ ఉంటాం. 2 వైపులు ఈక్వల్గా ఎఫెక్ట్ కాదు. అండ్ జాయింట్ అనేది కంపల్సరీ ఫీవర్తో అసోసియేటెడ్ ఉండదు. సో మైల్డ్ స్వెల్లింగ్ ఆన్ అండ్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సివియర్గా స్టిఫ్నెస్, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటే ఫస్ట్ స్టెప్ ఎప్పుడైతే రెస్ట్ పొజిషన్ నుండి మనం నడకనైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు ఈ మొబిలిటీలో ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఫ్లెక్సిబిలిటీ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంటాయి. ఒక 5 minutes నడిచిన తర్వాత కానీ ఫ్యూ స్టెప్స్ వేసిన తర్వాత ఫ్రీగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది థ్రెటనింగ్ అనేది కాదండి ఆస్టియో ఆర్థరైటిస్. వేరే ఆర్ఏ అనేది ఇమ్యూనిటీ అబ్నార్మాలిటీ వస్తుంది కాబట్టి థ్రెటనింగ్ అండ్ అదర్ జాయింట్స్తో పాటు మల్టిపుల్ జాయింట్స్తో పాటు ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటాయి. సో దీనివల్ల ఫర్టిలిటీకి ఎఫెక్ట్ అనేది ఉండదు ఆస్టియో ఆర్థరైటిస్. అండ్ నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, అంటే డిస్క్ బల్జీ కూడా వన్ ఆఫ్ ద ఆస్టియో ఆర్థరైటిస్. చేతులు లాగడం కానీ, తిమ్మిరి రావడం కానీ, గిడ్డినెస్ రావడం, నడుము ఎఫెక్ట్ అయితే కనుక కాళ్ళు లాగడం, తిమ్మిరి రావడం అని గమనిస్తూ ఉంటాం. అండ్ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఈజ్ మేజర్ కన్సర్న్. అండ్ మోకాలు అరుగుదల కనుక తీసుకుంటే మనకి ఎక్కువ గ్రేడేషన్ వైజ్ మనకి డివైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్రేడ్ 4 వరకు అరుగుదల అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెట్లకి దిగలేని పరిస్థితి, కింద కూర్చోలేని పరిస్థితి, లెగ్స్ ఫోల్డింగ్ చేసుకోలేని పరిస్థితి, నాట్ ఈవెన్ మోషన్కి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైన ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇవన్నీ గ్రాడ్యువల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సడన్గా అనేది డిసీజ్ ప్రోగ్రెస్ అనేది జరగదు. సో కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తరబడి మెల్లిమెల్లిగా ఈ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది మనకి డెఫిషియన్సీ వల్ల కానీ, ఓవర్ బర్డెన్ ఆఫ్ ద జాయింట్స్ వల్ల కానీ, ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్ వల్ల ఉంటుంది. కాబట్టి డెఫిషియన్సీ టెక్నిక్స్ మనకి ఇనీషియల్స్ కవర్ చేసుకుంటూ మోడరేట్ ఎక్సర్సైజ్ కనుక చేసుకుంటే దీన్ని మనం తొందరగా కంట్రోల్ చేసుకోవచ్చు. నాన్ సర్జికల్లీ మనకి ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రాజ్యలక్ష్మి రాజమండ్రి నుంచి. హలో రాజ్యలక్ష్మి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి.
హలో, డాక్టర్ గారు చెప్పండి అమ్మ రాజలక్ష్మి గారు. హలో చెయ్యి ప్రాబ్లం వస్తుందండి. హలో, హలో మీరు క్లియర్ గా మాట్లాడండి రాజలక్ష్మి గారు, మీ వాయిస్ క్లియర్ గా లేదు. ఇప్పుడు చెప్పండి మీ సమస్యని. చెప్పండి. చెయ్యి ఒక 1 వీక్ నుంచి ప్రాబ్లం వస్తుందండి. ఏం ప్రాబ్లం? చెయ్యి లాగేస్తుందండి. భుజమా, ఎడమదా, కుడిదా అండి? కుడిదండి. ఓకే, మెడ నొప్పి ఏమైనా ఉందా అండి మీకు? లేదండి, ఒక చేతి మీద పడుకున్నాం మొన్న. ఓకే, ఎంత వయసు ఎంత మీది? 40 years అండి. ఓకే, షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఏమైనా ఉందా ఆహా, సమస్య? ఏమీ లేవండి. ఓకే, అంటే మూమెంట్ ఏమైనా ప్రాబ్లం ఉందా? చెయ్యి లిఫ్ట్ చేయడం కానీ? ఏం కాదండి, మొన్న నుంచి బిగ్స్ పడినట్టు అనిపిస్తుందండి. స్టిఫ్నెస్ ఉంది. తిమ్మిర్లు రావడం ఏమైనా ఉందా చెయ్యికి? హలో, అవునండి, తిమ్మిరి వస్తుంది. కుడి భుజం, కుడి చెయ్యి వరకు తిమ్మిర్లు వస్తున్నాయి. కళ్ళు తిరగడం ఏమైనా ఉందా? కుడి చెయ్యి ఒకటి కండ దగ్గర. ఓకే, కణత దగ్గర, రిస్ట్ దగ్గర, కండ దగ్గర. ఒక వాపు ఏమైనా ఉందా అండి? లేదండి, ఏం చేస్తే తగ్గుద్దని నొప్పి. ఓకే, అంటే భుజం లిఫ్ట్ చేసినా కూడా ఇబ్బంది ఉందా? లేదండి. ఓకే, యాక్చువల్గా డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా వచ్చే ఛాన్స్ అంటే కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ ప్లస్ వన్ సైడ్ నిద్రపోవడం వల్ల కూడా దానివల్ల ఉండే ఛాన్స్, వెయిట్ లిఫ్టింగ్ వల్ల కూడా మనకి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కండ అంటే నథింగ్ బట్ మజిల్ కాబట్టి మ్యాక్సిమం అది మజిల్ క్రాంప్స్ రావడం, మనకి కాల్షియం డెఫిషియన్సీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి కాల్షియం సప్లిమెంట్ తీసుకోండి, ఎందుకంటే యాజ్ సచ్ నెక్ పెయిన్ లేదు, షోల్డర్ పెయిన్ లేదు, మూమెంట్కి ఇబ్బంది లేదు, లిఫ్టింగ్ హిస్టరీ లేదు, హిస్టరీ ఆఫ్ ఇంజురీ లేదు, అండ్ నెక్ పెయిన్ కూడా లేదు. కాబట్టి ముఖ్యంగా డెఫిషియన్సీ వల్ల మనకు విటమిన్ డెఫిషియన్సీ నవడేస్ చాలా పెరుగుతుంది. ఇండైరెక్ట్గా దానివల్ల కాల్షియం డెఫిషియన్సీ పెరగడం వల్ల కూడా మజిల్ క్రాంప్స్ రావడం, భుజాలు నొప్పి రావడం కానీ, మామూలుగా చాలామందికి కాళ్ళలో కూడా పిక్కల నొప్పి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకసారి కాల్షియం సప్లిమెంట్ అండ్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం అండ్ విటమిన్ డి సప్లిమెంట్ కనుక తీసుకుంటే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ తగ్గలేదంటే కనుక సో ఒకసారి మనకి ఎక్స్రే ఆఫ్ నెక్ అండ్ షోల్డర్ ఒకసారి చేయించండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మెడ ప్రాంతంలో కూడా ఒక ఎముక అంటే బోన్ అరుగుదలకి గురైనప్పుడు అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనుకోవచ్చా? L1, L4, L5 అంటారు కదా, వీటిలో చూసుకుంటే ఏ విధంగా అంటారు మీరు? యాక్చువల్గా మనకు నెక్ అంటే సర్వైకల్ రీజన్ అంటే మనకు C1 to C7 వర్టిబ్రేస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ డిస్క్ బల్జెస్ ఉన్నా కానీ లేకపోతే బోనింగ్ గ్రోత్ ఉండడం వల్ల కానీ మనకు ఆస్టియో ఆర్థరైటిస్ చేంజెస్ రావచ్చు. సో ప్రతి నెక్ పెయిన్ మనకి అది ఆస్టియో ఆర్థరైటిస్ కాకపోవచ్చు. కొన్ని రకాల మనకి మైగ్రేన్ హెడేక్ ఉన్నా కూడా మనకి నెక్ పెయిన్, నెక్ రిజిడిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సర్వైకల్ స్పాండిలోసిస్లో మనకి యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ నుండి అది మనకు సర్వైకల్ రీజన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో రీజన్స్ రెండు విధాలుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనకు అరుగుదల వల్ల వచ్చిందాన్ని మనకు ఆస్టియో ఆర్థరైటిస్ కన్సిడర్ చేయొచ్చు, ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ ఆర్ డిస్క్ డిజనరేటివ్ చేంజెస్. ఆర్ యాంక్లోజింగ్ స్పాండిలోసిస్, HLA-B10 పాజిటివ్ వల్ల కూడా మనకు ఫస్ట్ లోయర్ బ్యాక్ ఎఫెక్ట్ అయితే దెన్ పైకి నెక్ రిజిడిటీ కూడా సివియర్గా వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో దీనివల్ల మనకి డిజీజ్ ప్రోగ్రెస్ కనుక అవుతూ ఉంటే కనుక ఆస్టియోఫైటిక్ డిస్క్ బల్జెస్ కంటే మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ అవ్వడం, ఎందుకంటే మెడిసిన్కి రెస్పాండ్ అవ్వడం కూడా కష్టతరం అవుతుంది. సో నర్వ్ కంప్రెషన్ కూడా రిలాక్స్ అవ్వడం కూడా చాలా కష్టం. సో మైలోమలేషియా కేసు అంటే మజిల్ వీక్నెస్ అనేది ఎక్కువగా మనకి ఇలాంటి కేసెస్లో మనం గమనిస్తూ ఉంటాం. సో మల్టిపుల్ లెవెల్స్లో C1 to C7లో మల్టిపుల్ లెవెల్స్లో కనుక ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ కాంప్లెక్స్ కనుక ఏర్పడితే కనుక చాలా కష్టతరమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఈవెన్ మజిల్ వెస్టింగ్ ఏర్పడిపోయి గ్రిప్ లాస్ అయిపోయి జస్ట్ లైక్ పెరాలసిస్ కండిషన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా. సో ఎఫెక్ట్ అయిన సైడ్కి అదర్ సైడ్కి ఆఫ్ ద మజిల్ అనేది టోన్ కూడా చాలా డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో రోజువారీ యాక్టివిటీ చేసుకోలేని పరిస్థితి అండ్ మజిల్ దాని పవర్ తగ్గిపోయే ఛాన్సెస్ కూడా మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అండ్ గిడ్డినెస్ రావడం, చేతులు లాగడం, తిమ్మిరి రావడం, ఎఫెక్టెడ్ పర్సన్ సైడ్ ఎఫెక్ట్ అయితే కనుక 1 kg కూడా లిఫ్ట్ చేయడానికి చాలా ఇబ్బంది గురే అవకాశాలు ఉంటాయండి. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, అయోబి రామయ్య విజయనగరం నుంచి. అయోబి రామయ్య గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం గారు నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. మేడం గారు నాకు జాయింట్స్ దగ్గర అది విపరీతమైనటువంటి టెన్షన్ మేడం. బాత్రూమ్ చాలా ఇబ్బంది అవుతుంది. ఒక 8 years అవుట్ అయినాయి. ఆ ముడుకులు కింద భాగంలో చిన్న బొడుకుల బోన్స్ కి ఫార్మ్ అయ్యాయి మడమ దగ్గర ముడుకులు జస్ట్ చిన్న బొడుకులు. క్యాల్కినిస్పర్ అంటాం సార్. పెయిన్ వాపు ఉంది ప్లస్ సివియర్గా పెయిన్ 8 years నుంచి ఉందండి. అది విచిత్రం ఏంటంటే మేడం, ఎక్కువ రెండింటికి పెయిన్ కానీ ఏదో ఒక దానికి మాత్రం ఆల్టర్నేటివ్ గా ఎక్కువగా పెయిన్.
ఒక తగ్గిపోయిన తర్వాత ఆ పెయిన్ అలాగా ప్రతి జాయింట్ కూడా పెయిన్స్ అనేది ఫార్మల్ ఇవి 7 years కూడా ఉంది. అది ఎక్కువ ఈ శీతాకాలంలో ఎక్కువగా ఈ పెయిన్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకే. చాలా కష్టం ఉంటుంది మేడం. ఏజ్ 40. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను టీచర్ అండి. ఓకే, కంటిన్యూగా నిలబడే ప్రొఫెషన్, జర్నీ ఉండే ప్రొఫెషన్ అనుకుంటా. ఎక్స్రే ఏమైనా తీయించారా? పర్టికులర్ జాయింట్కి ఎక్స్రే తీయించారా సార్? జాయింట్ అయ్యింది మేడం. మీకు మడమ దగ్గర పెయిన్ అన్నారు కదా, అక్కడ ఏమైనా ఎక్స్రే తీయించారా? ఎక్స్రే తీయించాను మేడం. ఆల్రెడీ కొంతమంది హోమియోపతి మెడిసిన్స్ వాడాను. తర్వాత కొన్నాళ్ళు తర్వాత ఇప్పుడు ఆ తర్వాత ఆర్థో దగ్గరికి కూడా వెళ్ళాను. ఇది రొమటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళు ట్రీట్ చేశారు. దాన్ని బేస్ చేసుకుని మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది మేడం. సో ఓన్లీ మడమ దగ్గర ఆ కాకుండా తర్వాత వాడిన నాలుగు వరకు కొంచెం బాగునే ఉండేది. ఆ తర్వాత మందు రాసినాక మళ్ళీ మామూలు మేడం. ఓకే, అంటే మీకు ఇబ్బంది ఓన్లీ మడమ దగ్గరేనా లేకపోతే టోటల్ అన్ని కీళ్ళు కూడా ఉన్నాయా ఇబ్బంది? అన్ని జాయింట్స్ కూడా కొద్దిగా పెయిన్స్ ఉంటాయి, కానీ ముడుకుల దగ్గర కాళ్ళ ముడుకుల సివియర్గా ఎక్కువ ఉంటుంది. సివియర్ గా ఉంటాయి మేడం. అందులోని ఒకదానికి ఎక్కువగా ఉంటుంది, ఒకదానికి తక్కువగా ఉంటుంది. మరలా ఇది అయి కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే సైడ్ ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. షిఫ్ట్ అవుతూ ఉంటుంది. రైట్. యాక్చువల్గా ఆర్ఏ రికగ్నైజ్ చేస్తున్నారు. బ్లడ్ టెస్ట్లో ఆర్ఏ పాజిటివ్ వచ్చింది. ఓకే, యాక్చువల్గా రుమటైడ్ ఆర్థరైటిస్ అని కన్ఫర్మ్ అన్నారు, కానీ చాలామందికి రుమటైడ్ ఆర్థరైటిస్ ఇనిషియల్గా స్టార్ట్ చేసినా కూడా ట్రీట్మెంట్ సిన్స్ 8 years నుంచి వాడుతున్నామన్నారు. సో మనకు ఆల్టర్నేట్ సిస్టంలో కనుక స్టిరాయిడ్ యూసేజ్ చేస్తే కనుక ఎనీథింగ్ బట్ ఆస్టియో ఆర్థరైటిస్ కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ మడమ దగ్గర కనుక తీసుకుంటే క్యాలికేనియస్ స్పైర్ ఏర్పడడం కావచ్చు, సివియర్గా పెయిన్ రావడం, బోనింగ్ గ్రోత్ రావడం అనేది కూడా గమనిస్తుంటాం. అండ్ అదర్ జాయింట్స్ కూడా మనకు మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అని మీకు ఆర్ఏ అండ్ రెండు అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కాబట్టి సివియర్గా పెయిన్ రావడం, వెదర్ చేంజ్ ఎప్పుడైనా కూడా మనకు వింటర్ ఎప్పుడు చేంజ్ అయినా కూడా ఆ రుమటైడ్ ఆర్థరైటిస్ సివియర్గా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల కూడా సివియర్గా స్టిఫ్నెస్, సర్క్యులేషన్ తగ్గడం వల్ల కూడా మనకి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సివియర్గా పెయిన్ రావడం అనేది ఉంటుంది. బట్ హోమియో చికిత్సలో మనకు ముఖ్యంగా మన దగ్గర ఇచ్చే మెథడ్ GCS మెథడ్స్ అంటాం, జీనోమ్ కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ ద్వారా సిమిలమం ఇస్తే సో డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా కొన్ని సంవత్సరాల తరబడి, అంటే మీరు 8 years వాడామన్నారు, అంత రిక్వైర్మెంట్ లేదు, 2 to 3 seasons రెగ్యులర్గా కనుక మీరు వాడితే కనుక ప్రాబ్లం తగ్గిపోయి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చి నెగిటివ్ అయిపోయి పెయిన్స్ తగ్గి సివియారిటీ పరంగా తగ్గిపోయి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి సార్. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు అంటే రుమటైడ్ నాడులార్ ఫార్మేషన్ కనుక ఏర్పడితే, ఇప్పుడు కీళ్ళు షిఫ్టింగ్ సిస్టమ్ ద్వారా అయితే వస్తుంది అంటున్నారు, దట్ విల్ బి ఫైన్, అది కంట్రోల్ అవుతుంది. బట్ చిన్న కీళ్ళు కనుక నాడులార్ ఫార్మేషన్ అయిపోయి డిఫార్మిటీ కనుక ఏర్పడితే దాన్ని రివర్స్ చేయడం కష్టం. బట్ అన్లెస్ అంటే డిఫార్మిటీ కాకముందు కనుక వస్తే ఆ పర్టికులర్ జాయింట్ టోటల్గా రికవరీ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. పెయిన్ తగ్గడం, వాపు తగ్గిపోవడం, స్టిఫ్నెస్ తగ్గిపోవడం, మళ్ళీ ప్రాబ్లం రిపీటెడ్ కాకుండా కూడా చూసుకోవచ్చండి. బట్ ఇలాంటి కేసెస్లో మనకి ఎక్కువగా ఆల్రెడీ స్టిరాయిడ్ యూసేజ్ చేసుకొని వస్తూ ఉంటారు. అండ్ కాల్షియం డెఫిషియన్సీ డిజీజ్ పరంగా డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ డెఫిషియన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో కొన్ని రకాల సప్లిమెంటేషన్ కనుక తీసుకుంటూ మెడికేషన్ వాడితే ఫ్యూచర్లో కూడా మీకు ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, భూపతి జగిత్యాల నుంచి. హలో భూపతి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే భూపతి గారు, చెప్పండి. మాకు కాలు పాదంలో ఇరిగిందండి. ఓకే, అయితే పట్టిస్తున్నాం, 3 నెలలు అవుతుంది. డాక్టర్ గారు వచ్చిందన్నారు, కానీ నడిచిన కొద్ది మడిమే బాగా పచ్చి నొప్పి బాగా వస్తుందండి. ఓకే, హీల్ అవ్వలేదు. ఓకే, ఇంజ్యూరీ అయింది, మైనర్ ఫ్రాక్చర్ అయింది అన్నారు, కానీ బట్ పట్టి వేసుకోవడం వల్ల మామూలుగా ఫ్రాక్చర్ తగ్గి అతికింది అంటున్నారు. బట్ సివియర్ పెయిన్ అంటే మనకు ఆర్థరైటిస్ రావడానికి ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం సార్ దీన్ని. హిస్టరీస్ ఇంజురీ టు దట్ పర్టికులర్ జాయింట్ ఏర్పడ్డా కూడా మనకు ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాపేమని ఉంటే కనుక మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోవడం ఇంపార్టెంట్, ఎందుకంటే అది అతికినా కూడా ఇన్ఫ్లమేషన్ ఉంటే కూడా మనకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇందాక వచ్చిన కాలలాగా మనకి క్యాల్కేనియస్ స్పైర్ లాంటిది ఉన్న, టెండినైటిస్ లాంటిది ప్రాబ్లం ఉన్నా కూడా పెయిన్ రావడం, నడకలో ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మీరు తీసుకున్న హిస్టరీ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ఆ రిపోర్ట్ కనుక తీసుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎర్లీ డిజనరేటివ్ చేంజెస్ లాగా ఎర్లీ ఆర్థరైటిస్ ముఖ్యంగా మనకు ఇంజురీ వల్ల కూడా ఉంటుంది, కాబట్టి దానికి పెయిన్ కిల్లర్లు వాడినా తగ్గుతుంది, మళ్ళీ మానేగానే వస్తుంది. సో మీ చికిత్స వల్ల కంప్లీట్ హీలింగ్ అయిపోయి ఏమన్నా మైనర్ ఇంజరీస్, సాఫ్ట్ ఇష్యూస్ జరిగినా లేకపోతే బోనిక్ ప్రాబ్లం ఉన్నా కూడా ఫాస్ట్గా రికవరీ అయిపోయి మళ్ళీ ప్రాబ్లం రాకుండా కూడా చూసుకోవచ్చండి. ఒకసారి రిపోర్ట్స్ కనుక తీసుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, ప్రసాద్, వెస్ట్ గోదావరి నుంచి. హలో ప్రసాద్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో
నమస్తే మేడం గారు. నమస్తే ప్రసాద్ గారు, చెప్పండి. అది నా స్కానింగ్ లో ప్రోస్టేట్ గ్రంథి ఇన్ఫెక్షన్ అని చెప్పి అన్నారమ్మా. ఓకే. ఆ ప్రోస్టేట్ గ్రంథి ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, తర్వాత దీనికి మందులు హోమియోలో ఉంటాయా లేదనేది తెలుసుకుందాం అని చెప్పున్నాను. మీ వయసు ఎంత సార్? 66 అమ్మా. డయాబెటీస్ ఏమైనా ఉందా? లేదండి. ఓకే. యాక్చువల్గా 55 క్రాస్డ్ మేల్స్లో ఎక్కువ మనకు ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బీపీహెచ్ అంటాం, బినెంట్ ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ అంటాం. ఇది మన గ్రేడ్ 1, 2, 3 ఉంటుంది. సో మనకి అంటే మామూలుగా ఇది రావడం అనేది వాపు అనేది కామన్ వీళ్ళ ఉంటుంది. యూరినరీ బ్లాడర్కి అవతల వైపు ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే కంప్రెషన్ అవుతుందో సో యూరిన్ అనేది ఫ్రీగా రాకపోవడం, వచ్చిన రిటెన్షన్ ఉంటుంది. అంటే బ్యాక్ అనేది బ్లాడర్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ దాంతోపాటు బర్నింగ్ అయిపోవడం, ఫ్రీక్వెంట్గా స్టోన్స్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే వాయిడింగ్ యూరిన్ అనేది ఎక్కువ ఇట్ విల్ టేక్ మోర్ టైం. సో నార్మల్గా అందరికి ఫ్యూ సెకండ్స్ అయితే కనుక వీళ్ళకి ఫ్యూ మినిట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళకి స్పెసిఫిక్ ప్రోస్టేట్ యాంటీజెన్ అనేది ఒకటి పరీక్ష చేయించుకోవాలండి. ఇది మనకు క్యాన్సర్సా కాదా తెలుసుకుంటుంది. అప్ టు 3rd గ్రేడ్ వరకు హోమియోలో చికిత్స ఉందండి. నాన్ సర్జికల్లీ కంప్లీట్గా క్యూర్ అయిన కేసెస్ ఉన్నాయి. బట్ ఎస్పీఏ ఏంది అంటే అది కార్సినోజెనా కాదా, క్యాన్సర్సా కాదా తెలుసుకోవడానికి రూల్ అవుట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకసారి స్కాన్ అనేది ఉంటుందండి. ఆ స్కాన్ ప్లస్ ఎస్పీఏ రిపోర్ట్ కనుక తీసుకొని వస్తే డెఫినెట్గా అది గ్రేడ్ 3 లోపల ఉంటే కనుక కంప్లీట్గా సర్జరీ అవసరం లేకుండానే ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకోవచ్చు. ఇన్ఫెక్షన్ తగ్గొచ్చు అండ్ యూరినరీ బర్నింగ్ కూడా తగ్గిపోయి స్టోన్ ఫార్మేషన్ లేకుండా సైజ్ తగ్గిపోయి నార్మల్గా లైఫ్ లీడ్ చేయొచ్చు అండి. ఓకే, మరి గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, దట్టు దీనికి రీజన్స్ ఎలా ఉంటాయి? ఓకే, యాక్చువల్గా 1 more వెరైటీ ఆఫ్ ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే మనం గౌట్ అంటాం. సో గౌట్ ఎక్కువ మనకి యూరిక్ యాసిడ్ ఎక్సెసివ్ బాడీలో డిపాజిషన్స్ అవ్వడం వల్ల, సో డ్యూ టు మనకు మెయింటైనింగ్ కాసే స్ట్రెస్ అది మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా కావచ్చు. అంటే ప్రతి ఒక్కరం అందరం ప్రోటీన్ రిచ్ ఈజ్ హెల్దీ ఫుడ్ కాబట్టి ఎవ్రీవన్ విల్ టేక్. బట్ కాకపోతే వీళ్ళ టెండెన్సీ ఉన్న వాళ్ళ కానీ, ఫ్యామిలీ స్టే ఉండడం కానీ, ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్ ఉండడం వల్ల కానీ, అండ్ లివర్ అబ్నార్మాలిటీ వల్ల కూడా వీళ్ళకి ఏమవుతుంది అంటే యూరిక్ యాసిడ్, ప్రోటీన్ అండ్ ప్రొడక్ట్స్ నథింగ్ బట్ యూరిక్ యాసిడ్ ఇది డిపాజిట్స్ ఇన్ జాయింట్స్ అవ్వడం వల్ల గౌటీ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనకు పాసి ఆర్టికులర్ అంటాం. మోర్ దెన్ 2 or 3 or 5 జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా మనకి ఇది బిగ్ టో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ బిగ్ టోనే ఎఫెక్ట్ అయితేనే గౌట్ అని కాదు. సో చాలామంది నీ జాయింట్స్ కూడా వాపు ద్వారా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రూబర్, కాలర్, డాలర్ అంటాం. సో ఈ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. సివియర్గా రెడ్నెస్, స్వెల్లింగ్, టచ్, టెండర్ టు టచ్, చిన్న కదలి కంటే నాట్ ఈవెన్ క్లాత్ టచ్ అయినా కూడా సివియర్గా పెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముట్టుతో కూడా సివియర్గా హీట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంటే సివియర్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. సో రోజువారీ పని కూడా వాళ్ళు చేసుకోలేరు. ఆ పర్టికులర్ జాయింట్ వల్ల చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి టెస్ట్ రిపోర్ట్స్ కనుక తీసుకుంటే మనకి యూరిక్ యాసిడ్ మోర్ దెన్ 7, 8 ఉంటుంది ఇన్ మేల్స్. ఫీమేల్స్ అయితే కనుక 5, 6 అంటే 6.5 క్రాస్ అయినా కూడా వాళ్ళకి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది స్ట్రెస్ కానీ, లైఫ్ స్టైల్ ప్యాటర్న్ల వల్ల కానీ, వాళ్ళకున్న ఆల్కహాలిజం ఇంపాక్ట్ వల్ల కానీ, హెరిడిటరీ వల్ల కానీ ఈ ప్రాబ్లం మనకు వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో మనకి టెండెన్సీ అనేది హోమియో చికిత్సలో మనకి ది బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయండి. పెయిన్ తగ్గడం ఎంత ఇంపార్టెంటో, వాపు తగ్గిపోయి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గిన కేసెస్ మన దగ్గర ఉన్నాయండి. ఓకే, అంటే డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు గౌటీ ఆర్థరైటిస్కి? నార్మల్గా మనకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సైన్స్లో మనకు చూడగానే తెలిసిపోతుంది రూబర్, కాలర్, డాలర్ అని. కానీ రుమేటైడ్ ఆర్థరైటిస్ కేసెస్లో కూడా సివియర్గా అదేవిధంగా స్వెల్లింగ్, రెడ్నెస్ ఉంటుంది. కాకపోతే ఇది సిమెట్రికల్ ఎఫెక్ట్ అవుతుంది, సిమెట్రికల్ కాకుండా ఎసిమెట్రికల్ ఎఫెక్ట్ అవుతుంది తెలుస్తుంది. దానికి తోడు రక్త పరీక్షల్లో మనకి యూరిక్ యాసిడ్ లెవెల్ చెక్ చేసి తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎక్స్రేలో కూడా మనకి టోఫే ఫార్మేషన్ ఉంటే కనుక ఎక్స్రే క్లియర్ కట్గా గ్రోత్ తెలుసుకుంటుంది. అది క్రానిక్ గౌట్ ఉంటాయి. అక్యూట్ గౌట్ అయితే మనకు బ్లడ్ టెస్ట్లోనే మనకు తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సీరం యూరిక్ యాసిడ్ ఫీమేల్స్లో మనకు 6.2 క్రాస్ అయింది అనుకోండి, మనకు అది గౌట్గా పరిగణించాల్సిన అవకాశం ఉంటాయి. మేల్స్లో 7.2 కనుక క్రాస్ అయితే కనుక అది గౌట్ కిందకి పరిగణించాల్సిన అవకాశాలు ఉంటాయండి. ఓకే అండి, ఆర్థరైటిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.